హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక 25 బిట్స్ ఎకానమీలో రిమైనింగ్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ పార్ట్ ఎవరైనా చూడకపోయింటే వెళ్ళి చూడండి. భారతదేశంలో ఈ మధ్య కాలంలో పేదరిక శాతం ఇక్కడ ఎక్కువగా ఉంది. భారతదేశంలో ఈ మధ్య కాలంలో పేదరిక శాతం ఇక్కడ ఎక్కువగా ఉంది. ఆప్షన్స్: గ్రామాలతో పోలిస్తే పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో, గ్రామీణ పట్టణ ప్రాంతాలు రెండింటిలోనూ, మెట్రోపాలిటన్ నగరాలతో పోలిస్తే పట్టణాల్లోనూ. ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ వచ్చేసి పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో పేదరిక శాతం ఎక్కువగా ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం డ్రాఫ్ట్ ఈ క్రింది వానిలో దేనిని కలిగి ఉండలేదు? పని కోరిన 15 రోజుల్లోపు పని కల్పించాలి. సంవత్సరంలో గ్రామీణ ప్రాంతంలో కనీసం 120 రోజుల పని కల్పించాలి. ప్రజా పనుల్లో క్యాజువల్ మాన్యువల్ వర్క్లో హామీ ఇవ్వబడింది. కనీస వేతనం ఇవ్వాలి. కలిగి ఉండలేనిది మనం ఆన్సర్ చేయాలన్నమాట. ఓకే, ఆన్సర్ వచ్చేసి సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 120 రోజులు పని కల్పించాలి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం డ్రాఫ్ట్ క్రింది వానిలో దేనిని కలిగి ఉండలేదు అంటే 120 రోజులు పనిని కలిగించాలి అనే దానిని కలిగి ఉండలేదన్నమాట. ఎనిమిదవ ప్రణాళికలో మొత్తం పెట్టుబడిలో ప్రభుత్వ రంగం వాటా. మొత్తం పెట్టుబడిలో ప్రభుత్వ రంగం వాటా. ఆన్సర్ వచ్చేసి 49.8%. 49.8% ప్రభుత్వ రంగం వాటా ఉంది 8వ ప్రణాళికలో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వానిలో పంచవర్ష ప్రణాళికల విజయం కానిది ఏది? ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి, అందరికీ ఆరోగ్యం లక్ష్యం సాధించుట, పొదుపు పెట్టుబడులు పెరుగుట, జాతీయ తలసరి ఆదాయాలు పెరుగుట. అందరికీ ఆరోగ్యం లక్ష్యం అనేది సాధించడం విజయంగా అవ్వలేదన్నమాట, అంటే ప్రాపర్గా అవ్వలేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ప్రైవేటీకరణ పిఎస్యుల్లో ప్రభుత్వ వాటా తగ్గించుట, నూతన రంగాల్లో ప్రైవేటీ పెట్టుబడులు అనుమతించుట, జాతీయకరణ, పరిశ్రమలు డీనేషనలైజ్ చేయడం, పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. కొంచెం ఫాస్ట్గా చూద్దామండి ఈరోజు. ట్రికిల్ డౌన్ వ్యూహం తెలిపేది అధిక జిఎన్పి పేదరికాన్ని తగ్గించును. ట్రికిల్ డౌన్ వ్యూహం తెలిపేది ఏంటంటే అధిక జిఎన్పి పేదరికాన్ని తగ్గించును. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో సరిగా జత చేయబడనిది ఏది? చేయబడనిది. గ్రామీణ పరపతి నాబార్డ్, పారిశ్రామిక విత్తం సిడ్బి, గ్రామీణ పేదరికం SJSRY, ప్రచ్ఛన్న నిరుద్యోగిత జీవనాధార వ్యవసాయం. ఆన్సర్ వచ్చేసి సరికానిది అడిగారు కదా, గ్రామీణ పేదరికం SJSRY. ఈ ఆప్షన్ అనేది సరికాదన్నమాట.
దేశీయ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేయుటకు ఈ విధంగా పిలుస్తారు. దేశీయ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేయుటకు ఈ విధంగా పిలుస్తారు. ప్రపంచీకరణ అంటారండి. గతంలో ప్రభుత్వం ఆంక్షలు సడలించుటకు ఈ విధంగా పిలవవచ్చును. గతంలో ప్రభుత్వం ఆంక్షలు సడలించుటను ఈ విధంగా పిలవవచ్చు. ఏమని పిలుస్తారండి? సరళీకరణ. భారత ప్రణాళిక సామాజిక లక్ష్యం ఏమిటి? భారత ప్రణాళికల సామాజిక లక్ష్యం ఏమిటి? సత్వర వృద్ధి, ఆదాయ అసమానతల తగ్గింపు, సంపూర్ణ ఉద్యోగిత సాధన, సామ్యవాద రీతి సమాజ స్థాపన. ఆన్సర్ ఆదాయ అసమానతలను తగ్గించాలి అండ్ సామ్యవాద రీతి సమాజ స్థాపన. ఈ రెండు అండి. సో ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్. నూతన ఆర్థిక సంస్కరణల కాలంలో విదేశీ రంగానికి సంబంధించి సరైనది ఏది? నూతన ఆర్థిక సంస్కరణల కాలంలో విదేశీ రంగానికి సంబంధించి సరి అయినది ఏది? ఆప్షన్స్: వర్తక అంశాలపై పరిమాణాత్మక ఆంక్షలు విధింపు, ఎక్కువ అంశాలపై పరిమాణాత్మక ఆంక్షల ఎత్తివేత, టారిఫ్ పెంచి విదేశీ పెట్టుబడులు నిరుత్సాహపరచుట, పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఎక్కువ అంశాలపై పరిమాణాత్మక ఆంక్షలు ఎత్తివేత. నూతన ఆర్థిక సంస్కరణల కాలంలో విదేశీ రంగానికి ఎక్కువ అంశాలపై పరిమాణాత్మక ఆంక్షల్ని ఎత్తివేశారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిని జతపరచండి. 1వ పంచవర్ష ప్రణాళిక, 3వ పంచవర్ష ప్రణాళిక, 4, 7 పని ఆహారం ఉత్పాదకత, స్థిరత్వంతో కూడిన వృద్ధి, తక్కువ వృద్ధి రేటు, చిత్తరంజన్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ. మొదటి పంచవర్ష ప్రణాళిక దేనిని చెప్తుందండి? మొదటి పంచవర్ష ప్రణాళిక చిత్తరంజన్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ. మూడవ పంచవర్ష ప్రణాళిక తక్కువ వృద్ధి రేటు. 4వ పంచవర్ష ప్రణాళిక స్థిరత్వంతో కూడిన వృద్ధి. 7వ పంచవర్ష ప్రణాళిక పని ఆహారం ఉత్పాదకత. ఈ క్రింది వానిలో సరికాని జత ఏది? ఈ క్రింది వానిలో సరికాని జత ఏది? 1వ ప్రణాళిక 1960 కోట్లు, 2వ ప్రణాళిక 4600 కోట్లు, 10వ ప్రణాళిక 705 కోట్లు. ఇది రాంగ్ అనుకుంటా. సో 705.82 కోట్లు. ఇది రాంగ్ అండి. ఇది 705 కాదు.
7,05,820 కోట్లు. నేను ఇక్కడ డాట్ ఉందనుకున్నాను. 11వ ప్రణాళిక 36,44,718 కోట్లు. రాంగ్ ఆన్సర్ వచ్చేసి 10వ ప్రణాళిక అండి. ఈ అమౌంట్ అనేది రాంగ్. $705 కోట్లు అనుకున్నాను, ఇది రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో భారత ప్రణాళికా సంఘానికి సంబంధించి సరి అయినది ఏది? ఈ క్రింది వానిలో భారత ప్రణాళికా సంఘానికి సంబంధించి సరి అయినది. భారత రాజ్యాంగంలో ఇది నిర్వచించబడలేదు. దీని సభ్యులు ఉపాధ్యక్షుల కాలం స్థిరంగా నిర్ణయించబడలేదు. దీని సభ్యులకు కనీస విద్యార్హత ఉండవలసిన అవసరం లేదు. పైవన్నీ. ఆన్సర్ అడిగింది సరి అయినది అడిగారు. మనం 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. సరి అయినది ఆన్సర్ వచ్చేసి పైవన్నీ కూడా కరెక్టేనండి. భారత ప్రణాళికా సంఘానికి సంబంధించి భారత రాజ్యాంగంలో ఇది నిర్వచించలేదు. దీనికి సభ్యులు ఉపాధ్యక్షులు కాలం స్థిరంగా నిర్ణయించలేదు. దీని సభ్యులకు కనీస విద్యార్హత ఉండవలసిన అవసరం కూడా లేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ అభివృద్ధి మండలి అధికార రీత్యా కార్యదర్శిగా వ్యవహరించేది. జాతీయ అభివృద్ధి మండలికి అధికార రీత్యా కార్యదర్శిగా వ్యవహరించేది. ఆన్సర్ వచ్చేసి ప్రణాళికా సంఘ కార్యదర్శి. ప్రణాళికా సంఘ కార్యదర్శి అనేది జాతీయ అభివృద్ధి మండలికి అధికార రీత్యా కార్యదర్శిగా వ్యవహరిస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆమ్ ఆద్మీ బీమా యోజన AABY వీరికి సాంఘిక భద్రతని ఇస్తుంది. ఎవరికి సాంఘిక భద్రతని ఇస్తుంది? గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం శ్రామికులకా, గ్రామీణ ప్రాంతాల్లో పేదరికపు రేఖకు దిగువన ఉన్న భూమి లేని పేదలకా, లేకపోతే పట్టణాల్లో గల మొత్తం శ్రామికులకు, లేదా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో గల శ్రామికులకు ఆమ్ ఆద్మీ బీమా యోజన అనేది ఎవరికి వర్తిస్తుంది? గ్రామీణ ప్రాంతాలలో దిగువ పేదరికపు రేఖకు దిగువన ఉన్న భూమి లేని పేదలకు ఆమ్ ఆద్మీ బీమా యోజన అనేది వర్తిస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 1993లో నియమించబడ్డ పేదరికంపై నిపుణుల కమిటీకి అధ్యక్షత వహించినది. 1993లో నియమించబడ్డ పేదరికంపై నిపుణుల కమిటీకి అధ్యక్షత వహించినది ఎవరు? లాక్డావాలా అండి. పదకొండవ ప్రణాళికా వనరుల కేటాయింపునకు సంబంధించి సరికానిది ఏది? 11వ ప్రణాళికా వనరుల కేటాయింపుకు సంబంధించి సరికానిది. ఒకసారి ఆప్షన్స్ చూడండి. ఆన్సర్ వచ్చేసి సాంఘిక రంగానికి 35.24 అనే ఆన్సర్ సరికాదు. శక్తి రంగానికి 23.43, వ్యవసాయ అనుబంధ రంగాలకు 18.49%, రవాణాకి 15.71% ఇచ్చారు 11వ ప్రణాళిక వనరుల కేటాయింపులో. నెక్స్ట్ క్వశ్చన్. UNDP వారు నూతనంగా ప్రవేశపెట్టిన పేదరికపు సూచి. UNDP వారు నూతనంగా ప్రవేశపెట్టిన పేదరికపు సూచి. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ని UNDP వారు కొత్తగా ప్రవేశపెట్టిన పేదరికపు సూచి అండి. ఈ క్రింది వానిలో ఏ ప్రణాళిక పీతాంబర్ పంత్ రచించిన సిద్ధాంతాలపై ఆధారపడి పనిచేస్తుంది?
ఏ ప్రణాళిక? పీతాంబర్ పంత్ రచించిన సిద్ధాంతాలపై ఆధారపడి పనిచేస్తుంది. ఆన్సర్ వచ్చేసి మూడవ ప్రణాళిక. ఈ క్రింది వానిలో రూపాయి మూల్యహీనీకరణ చేయబడని సంవత్సరం ఏది? 1948లో మూల్యహీనీకరణ చేయలేదు. ఈ క్రింది వానిలో ఏ పంచవర్ష ప్రణాళికలో లక్ష్యం కంటే అభివృద్ధి రేటు సాధించబడను? ఆన్సర్ 8వ ప్రణాళిక. 8వ ప్రణాళికలో మనం నిర్ణయించుకున్న లక్ష్యానికంటే ఎక్కువ అభివృద్ధి రేటు సాధించగలిగామన్నమాట. ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఏర్పాటు చేయబడినది. ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఏర్పాటు చేయబడినది ఎప్పుడు? రెండవ ప్రణాళికలో ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఏర్పాటు చేశాం మనం. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రెండు ఉపాధి పథకాలు ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం PMEGPలో విలీనం చేయబడింది? ఈ బిట్టు దాదాపు చాలా మోడల్ పేపర్స్లో అబ్జర్వ్ చేయడం జరిగిందండి. ఈ బిట్ కొంచెం ఒకసారి చూసుకోండి. PMRY అండ్ REGP ఈ రెండింటిని PMEGPలో విలీనం చేశారన్నమాట. పనికి ఆహార పథకం ఈ విధంగా పునఃనిర్మించబడినది. పనికి ఆహార పథకం అనేది ఏ విధంగా పునఃనిర్మించబడినది? NREPగా నేమ్ చేంజ్ చేశారన్నమాట. DWCRA దీనిలో విలీనం అయినది. SGSYలో విలీనం అయినది. ఈ క్రింది వానిలో తప్పుగా చెప్పబడినది ఏది? 11వ ప్రణాళిక 2007 నుంచి 12 వరకు, ఏపీ రాష్ట్ర ప్రణాళిక బోర్డు 1974, 5వ ప్రణాళిక రూపకర్త DP ధర్, సమగ్ర పంటల బీమా పథకం 1986. ఇది రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చెల్లించే వేతనాలు వీటితో ముడిపడి ఉన్నవి? CPA-AL. నెక్స్ట్ క్వశ్చన్. 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో చేపట్టిన పథకం ఏది? 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో చేపట్టిన పథకం ఏది? 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో పనికి ఆహార పథకం అనేది మనం చేపట్టామన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. గరీబీ హఠావో అనే నినాదాన్ని ఏ ప్రణాళికలో ఇచ్చెను? గరీబీ హఠావో అనే నినాదాన్ని ఏ ప్రణాళికలో ఇచ్చెను? 4వ ప్రణాళికలో ఇచ్చామన్నమాట. గరీబీ హఠావో అనే నినాదాన్ని తీసుకొచ్చింది ఎవరు? ఇందిరాగాంధీ గారు. ఈ వీటి కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? ఓకే అండి, ఈ రోజైతే ఈ బిట్స్ నెక్స్ట్ డే అంటే రేపు కుదరకపోవచ్చు, నెక్స్ట్ చేస్తాను. వీలైతే మీరు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తే బిట్స్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉంటుంది. మీరేమో ఒక చిన్న లైక్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు నాకు. అందుకే బిట్ డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తున్నాను. బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి.
ఒక చిన్న లైక్ ఇస్తే ఒక నలుగురు చేరుతుంది, నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.